హలో అండి, నమస్తే. వెల్కమ్ టు గ్రామీ న్యాచురల్స్. ఈరోజు చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. మనం రెగ్యులర్గా వాడే మన రైస్, మన ఇంట్లో ఏదైతే మన రైస్ వాడతామో దాని గురించి మన గ్రామీ న్యాచురల్స్లో మనం ఏ రైస్ అమ్ముతాం అనేది క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం రెగ్యులర్గా అందరూ వాడేది వైట్ రైస్ అండి. మనం పురాతన పద్ధతులు ఏమైతే బ్రౌన్ రైస్ వాడేవారు, అది మనం రోకలతో దంచి బియ్యం తీసుకుని వాడేవారు. వాళ్ళు చాలా స్ట్రాంగ్ హెల్తీగా ఉన్నారు. 100 years కూడా వాళ్ళకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా ఆ బ్రౌన్ రైసే వాడేవారు. మనం రాను ఏం చేసామంటే మనం దాన్ని రైస్ని పాలిష్ పడతా ఫుల్ వైట్కి రైస్కి తీసుకొచ్చాం. అది మనం అదొక ఫ్యాషన్ గానో లేదంటే అదొక రిచ్ పర్సన్స్ వాడే దాని విధంగానో దాన్ని మనం తయారు చేసుకున్నాం. కాబట్టి అందరూ ఇప్పుడు దాన్ని వైట్ రైస్నే అది చాలా ఇంపార్టెంట్గా వాడుతున్నారు. కానీ దాంట్లో మనకి ఏ మాత్రం కూడా మనకు ఉపయోగపడే ప్రోటీన్స్ కానీ కార్బోహైడ్రేట్స్ మన శరీరానికి కావాల్సిన పోషక విలువలు ఏ మాత్రం లేకుండా మొత్తం దాన్ని ఆ తౌడు రూపంలో మనం దాన్ని పాలిష్ పెట్టేసిన తర్వాత వైట్ రైస్ మాత్రమే వాడుతున్నాం. ఇప్పుడు మనం గ్రామీ న్యాచురల్లో మళ్ళీ మనం ఒకేసారిగా మనం బ్రౌన్ రైస్ వాడలేరు కాబట్టి దాన్ని సెమీ పాలిష్గా మనం రైస్ అనేది తయారు చేయడం జరుగుతుందండి. అది కూడా మేము చాలా టైం పట్టింది మాకు. మనం ఫస్ట్ టైం మనం ఈ సెమీ పాలిష్ రైస్ ఎక్కడికి ఏ మిల్లు దగ్గరికి వెళ్ళి అడిగినా టన్నుల కొద్దీ మెటీరియల్ తీసుకోవాలనే వాళ్ళు, లేదంటే బయట మార్కెట్లో వైట్ రైస్ ఏ దగ్గరికి వెళ్ళినా మనకు వైట్ రైస్ దొరుకుతుంది. కానీ ఈ సింగిల్ పాలిష్ రైస్ అనేది, బ్రౌన్ రైస్ అనేది చాలా రేర్గా దొరకడం జరిగింది. మేము చాలా ట్రై చేసాం. దాదాపుగా 2 సంవత్సరాల నుంచి మేము సింగిల్ పాలిష్ మంచి క్వాలిటీ రైస్ ఇవ్వడం కోసం ట్రై చేసి మనం రీసెంట్గా ఒక 1 year బ్యాక్ నుంచే మనం రైస్ అనేది స్టార్ట్ చేసాం. సింగిల్ పాలిష్ మన గ్రామీ న్యాచురల్స్ చాలా ప్రత్యేకత ఉందండి. దాదాపుగా మనకి ఒక 5,000 members దీన్ని రైస్ని వాడుతున్నారు. 100% చాలా రిజల్ట్ బాగుంది. ఒక 1 month కనుక మనకి ఈ రైస్ వాడితే దాంట్లో ఉన్న బెనిఫిట్స్ మనకు ఆటోమేటిక్గా అర్థమవుతాయి. 1 రోజు 2 రోజులు వాడితే మనకు తెలియదండి. ఖచ్చితంగా ఒక 4 రోజులు వాడితే మీకు దాంట్లో ఉన్న బెనిఫిట్స్, అంటే మనకు ఒక ఎనర్జీ అనేది బాడీలో ఏ విధంగా ఎనర్జీ అనేది వస్తుందో అనేది మీకు ఒక 4 రోజులు కనుక సింగిల్ పాలిష్ వాడితే, అలాగే టేస్ట్లో కూడా చాలా బాగుంటుంది. మనకి వైట్ రైస్ వాడడం వల్ల దాంట్లో ఏమి టేస్ట్ అనేది ఏమి ఉండదు. మనకు దాంట్లో ఏ కర్రీతో వాడుకున్నా దేంతో తిన్నా కానీ ఈ సింగిల్ పాలిష్ రైస్ అనేది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఎందుకంటే దాంట్లో ఒక కమ్మదనం, మనం తిన్నప్పుడు దాంట్లో చాలా స్వీట్గా ఉంటుంది. అది ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ వైట్ రైస్లో మనం మొత్తం దాంట్లో ఉన్న ప్రోటీన్స్ అనేది తోడులాగా మొత్తాన్ని తీసి మనం వైట్ రైస్ వాడడం వల్ల ఎటువంటి ఉపయోగం అనేది లేదు. కానీ బ్రౌన్ రైస్ మన షుగర్ పేషెంట్స్ వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా బ్రౌన్ రైసే వాడాలి. అది వాడడం వల్ల వాళ్ళకి షుగర్ లెవెల్స్ అనేది 100% తగ్గుతాయండి. మనం ఎందుకంటే డైరెక్ట్ మనం ఈ బ్రౌన్ రైస్ వాడడం వల్ల అది మనం పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం అది తిన్న వెంటనే అరుగుదల అనేది కొంచెం నెమ్మదిగా అరుగుతుంది. కాబట్టి మనకి ఆ షుగర్ లెవెల్స్ ఒకేసారి రిలీజ్ అవ్వకుండా షుగర్ పేషెంట్కి ఆ బ్రౌన్ రైస్ చాలా మంచిది. అలాగే తర్వాత మన కామన్గా ఉండే వాళ్ళందరూ కూడా ఈ సింగిల్ పాలిష్ రైస్ అనేది మనం గ్రామీ న్యాచురల్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం. మనం 90% మన దగ్గర సింగిల్ పాలిష్ రైస్ చాలా హెవీ స్టాక్ ఉంటుందండి. మనం ఇప్పుడు కూడా లారీలతోనే మనం ఇప్పుడున్న పొజిషన్లో మనం లారీలు ఆర్డర్ ఇస్తేనే కానీ మనకి ఈ రైస్ రెడీ రావట్లేదు. దాదాపుగా మనం ఈ సెమీ పాలిష్ రైస్ని మనం అన్ని రాష్ట్రాలకి, మనకి బెంగళూరు కానీ లేదా ఆంధ్ర కానీ చెన్నై ఇలా అన్ని ఏరియాలు కూడా మన గ్రామీ న్యాచురల్ కస్టమర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ సెమీ పాలిష్ రైసే వాడుతున్నారు. ఇక్కడి నుంచే మనం వాళ్ళందరికీ ట్రాన్స్పోర్ట్లో పంపిస్తాం. అలాగే మన ఇక్కడ రెగ్యులర్గా వచ్చే కస్టమర్స్ అందరూ కూడా సెమీ పాలిషే వాడుతున్నారు. చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటున్నారు. మీరు ఒక 10 days మాత్రం దీన్ని వాడినట్లయితే మీరు ఎప్పుడు కూడా లైఫ్లో వైట్ రైస్ అనేది తినరు. అది 100% నేను గ్యారంటీగా చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఒక 10 days వాడినట్లయితే మీకు ఇంకా వైట్ రైస్లో టేస్ట్ అనేది తెలియదు. ఇంకా అది ఏదో మనం తెల్లని పదార్థం తిన్నట్టే ఉంటుంది. కానీ వైట్ రైస్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంది. ఎందుకంటే అది జస్ట్ కస్టమర్ కొంతమంది రిక్వెస్ట్ తోటి మనం ఆ వైట్ రైస్ కూడా పెట్టాం. రైస్ వెరైటీలు చూస్తే మనకి HMTలో బ్రౌన్ రైస్ అండి. ఇది వాడగలిగితే 100% ఇది ఫస్ట్ మనం ప్రిఫరెన్స్ ఇచ్చేది. తర్వాత సింగిల్ పాలిష్ ఇప్పుడు అందరూ వాడేది ఇదే. ఇప్పుడు మనం వైట్ రైస్ వాడి సడన్గా బ్రౌన్ రైస్ వాడలేం కాబట్టి ఈ సింగిల్ పాలిష్ని ప్రిఫరెన్స్ చేస్తున్నాం. దీన్ని వాడిన తర్వాత మీకు ఇంకా మనం వాడగలం అనుకుంటే అప్పుడు మనం బ్రౌన్ రైస్ వాడచ్చు. లేదంటే ఈ సింగిల్ పాలిష్ అనేది మనకి సరిపోతుంది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. ఈ వైట్ రైస్ రా రైస్ అంటే చూడండి, మీరు దీని పక్కన పెడితే ఎంత ఫుల్ వైట్ అనేది, దీంట్లో ఏ మాత్రం లేకుండా పొట్టు తీసిన తర్వాత ఎంత వైట్ కలర్ వచ్చింది. దీన్నే మనం ఇప్పుడు అందరూ వాడేది. దీనివల్ల యూజ్ అయితే ఏముండదు. కానీ ఈ వైట్ రైస్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. అలాగే సోనాలో సింగిల్ పాలిష్ ఉంటుంది, సోనాలో బ్రౌన్ రైస్ ఉంటుంది. మన దగ్గర 2 వెరైటీలు HMT, సోనా, ఇవన్నీ కూడా సింగిల్ పాలిష్
బ్రౌన్ రైస్ రెండు ఉంటాయి మన దగ్గర. బాస్మతి రైస్ అలాగే బిర్యానీ ఇవన్నీ స్పెషల్ గా చేసుకోవడానికి బాస్మతి టాప్ క్వాలిటీ రైస్ ఉంటుందండి. అది కూడా చాలా బెస్ట్ రేట్ ఉంటాయి. ఈ చిటిముచ్చాల రైస్ అలాగే ఇడ్లీ రైస్, నవారా రైస్, రెడ్ రైస్, బ్లాక్ రైస్ ఇలాగ అన్ని వెరైటీలు ఉన్నాయి. రైస్ లో ప్రైస్ కూడా మనం వేరియేషన్ చూసుకుంటే ఈ సింగిల్ పాలిష్ బ్రౌన్ రైస్ అనేది మనం తయారు చేయడంలో కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ తీసుకుంటున్నారు కాబట్టి మనం కాస్ట్ అనేది ఏమీ ఎక్కువ పెట్టలేదండి. కాకపోతే మన దగ్గర వైట్ రైస్ మీరు మార్కెట్లో ఏదైతే ప్రైస్ లో కొంటున్నారో అదే ప్రైస్ లో మనం ఈ సింగిల్ పాలిష్ రైస్, హెచ్ఎంటి అలాగే బ్రౌన్ రైస్ ఇవన్నీ కూడా అదే ప్రైస్ కి మనకి ఇవ్వడం జరుగుతుంది. మన గ్రామీణ న్యాచురల్స్ ఏంటంటే హెల్త్ బెనిఫిట్స్ మనం ఖచ్చితంగా కస్టమర్ కి ఇవ్వాలి కాబట్టి మేము ఆ బెస్ట్ రేట్ లోనే ఆ రైస్ ని ఇవ్వడం జరుగుతుంది. ఈ మీరు ఒక్కసారి మన సింగిల్ పాలిష్ రైస్ ని లూజ్ లో కూడా ఇవ్వడం జరుగుతుంది. డైరెక్ట్ బ్యాగ్ తీసుకోవాలని ఏం లేదు. ఒక 1 or 2 kgs తీసుకుని ఒక 3-4 days మనం వాడితే మీకు ఆ టేస్ట్ నచ్చినట్లయితే మీరు అది కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా మన పిల్లల హెల్త్ అనేది మనం కాపాడడం వాళ్ళు అవుతామండి. పిల్లలకి రోజు ఎక్కువగా మనం పెట్టేది వాళ్ళకి రైసేనండి. ఆ రైస్ లోనే మనం ఏమాత్రం వాళ్ళకి ప్రోటీన్స్ అనేవి ఇవన్నీ పోషకాలు అనేవి లేకుండా మనం వైట్ రైస్ పెట్టడం వల్ల వాళ్ళు చాలా ఈజీగాను లేదా బద్ధంగా ఇప్పుడున్న చిన్న పిల్లల్లో కూడా చాలా ఎనర్జీ లెవెల్స్ అనేది చాలా తక్కువగా ఉంటున్నాయి. వాళ్ళు చిన్న వాటికి జ్వరాలు అనేది మాటమాడితే రావడం జరుగుతుంది. మీరు ఇలాంటి సింగిల్ పాలిష్ కానీ బ్రౌన్ రైస్ కానీ వాళ్ళకి వాడినట్టయితే లాంగ్ టర్మ్ లో మనం వాళ్ళకి చాలా హెల్తీ ఫుడ్ ఇచ్చినట్లు అవుతాం. కాబట్టి ఇప్పుడు గ్రామీణ న్యాచురల్స్ అనే కాదు మీరు ఎక్కడైనా సరే ఈ సింగిల్ పాలిష్ రైస్ ని మనం వాడడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. మీరు గ్రామీణ న్యాచురల్స్ లో వచ్చి తీసుకున్నా పర్వాలేదు. మీరు మీరు ఎక్కడైనా ఇటువంటి రైస్ వాడడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఇది మీరు ఖచ్చితంగా గమనించండి. మనం రోజు ఇంకా ఆల్రెడీ వాతావరణ మార్పులు కానీ మన వైరస్ మార్పులు కానీ చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు మనం సడన్ గా ఓవర్ నైట్ లో మనం ఏదో వాళ్ళకి ఇచ్చి మనం వాళ్ళకి ఎనర్జీని అయితే ఇవ్వలేము. ఇలాంటి ఫుడ్ మార్చుకుంటా రోజు మనం అలాంటి ఎనర్జీ ఫుడ్ ఇస్తే వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో అయినా కూడా ఆ బాడీ అనేది తట్టుకుంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ సింగిల్ పాలిష్ రైస్ ని ఎంచుకోండి. మీరు వేరే ఊరు నుంచి ఈ వీడియో చూసినట్లయితే మేము రైస్ ట్రాన్స్పోర్ట్ లో కావాలని పంపిస్తాం. లేదంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ ఫోన్ చేయండి. మీరు ఇంకా డీటెయిల్స్ ఏమైనా కావాలన్నా కూడా మన గ్రామీణ న్యాచురల్ టీమ్ మీతోటి మాట్లాడతాం.